వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ది డిబేట్. మనం గడిచిన ఒక వారం రోజులుగా చాలా సీరియస్ టాపిక్ ఒకటి చూస్తున్నాం మనం దీంట్లో చర్చల్లో కానీ రాజకీయాల్లో కానీ. అది కాళేశ్వరం సంబంధించిన టాపిక్ ఒకటి, బీఆర్ఎస్ బీజేపీ రెండు పార్టీలకు సంబంధించిన విషయం రెండవది. మొదటిది కాళేశ్వరం మీద తెలంగాణ ప్రభుత్వం వేసిన పినాకీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్టు అసలు విషయం ఏముంది, దాంట్లో ఏం తేల్చింది కమిషన్ అనే దాని మీద ఒక ఉత్కంఠ నెలకొని ఉంది. రెండవది బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనమైపోతోంది, ఇక బీఆర్ఎస్ పార్టీ మనుగడ లేదు అనే ఒక అంశం ఆ పార్టీలో ఒక కలకలాన్ని రేపుతోంది. ఇది ఎంతవరకు వాస్తవం? ఈ రెండు అంశాల చుట్టూ తెలుగు రాష్ట్రాల్లో పెద్ద చర్చ నడుస్తుంది. తెలంగాణలో అయితే హాట్ పాలిటిక్స్ నడుస్తూ ఉన్నాయి. అయితే ఒకసారి మనం చూస్తే ముందుగా కాళేశ్వరం అనేది కొంచెం టిపికల్ సిచ్యువేషన్స్లో ఆ ప్రాజెక్టు కట్టడము, పెద్ద ప్రాజెక్టు దాదాపు 1,00,000 కోట్లకు పైగా వెచ్చించి అప్పటి తెలంగాణ కేసీఆర్ గారి ప్రభుత్వం అప్పుడు కట్టిన తర్వాత అది మేడిగడ్డ దగ్గర బ్యారాజ్కి సంబంధించిన 2 పిల్లర్లు కుంగిపోవడంతో ఇది కాస్త వివాదంగా మారడం, ఆ ప్రాజెక్టు ఇన్యాక్టివ్ అవ్వడం, ఇదంతా కూడా పెద్ద ఇది చూస్తూనే ఉన్నాం కదా. దీంట్లో పెద్ద స్కామ్ జరిగింది. రాజకీయపరమైన జోక్యం వల్ల ఇది నాణ్యత లోపాలతో నిర్మించారు ఈ ప్రాజెక్టు. తర్వాత నిర్మించాల్సిన స్థలంలో కాకుండా వేరే చోట నిర్మించారు, వాళ్ళకి ప్రాఫిట్స్ వస్తాయనుకునే దగ్గర చేశారు. ఇట్లా రకరకాల కారణాలు, ఆరోపణలు చూసాం మనం. దీని మీద ఎన్నికలకు ముందే అప్పటి పిసిసి అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు అలాగే రాహుల్ గాంధీ గారు ఇద్దరు ఆ ప్రాంతానికి వెళ్ళి, మేడిగడ్డ ప్రాంతానికి వెళ్ళి దాన్ని పరిశీలించి అప్పుడే చెప్పారు, ఎన్నికల్లో మేము గెలిచిన తర్వాత దీని మీద జ్యుడిషియల్ న్యాయ విచారణ ఆదేశించి దీని మీద చర్యలు తీసుకుంటాం, దీన్ని నిగ్గు తెలుస్తాం అని చెప్పి అప్పుడే చెప్పారు. అన్నట్టుగానే వచ్చిన తర్వాత దాని మీద జస్టిస్ పినాకీ పిసి ఘోష్తో ఆయనతో కమిషన్ వేసి అది దాదాపు 15 నెలలు విచారణ చేసిన తర్వాత అందరినీ, కేసీఆర్ గారిని, హరీష్ రావు గారిని అందరినీ విచారణ చేసిన తర్వాత ఆ నివేదిక ఇచ్చారు. ఆ నివేదికను నిన్న క్యాబినెట్ తెలంగాణ మంత్రి మండలి దాని మీద చర్చించి సుదీర్ఘమైన మీడియా సమావేశము, తర్వాత ప్రజెంటేషన్, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లాగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అండ్ రేవంత్ రెడ్డి గారు వీళ్ళందరూ చేసి కమిషన్ ఇది నివేదిక ఇచ్చింది. అయితే రేపు ఆగస్టు 3వ వారంలో అట్లా అసెంబ్లీ సమావేశాలు పెడతాము. అసెంబ్లీ సమావేశాల్లో 3 రోజుల పాటు సమావేశాలు నిర్వహించి దీని మీద చర్చించి ఏం చేయాలి అనే దాని మీద అసెంబ్లీ సమావేశాల్లో నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. అయితే ఇవాళ మాజీ నీటిపారుదల శాఖ మంత్రి అలాగే ఇంకా వివిధ శాఖలు కూడా నిర్వహించిన ఇప్పుడు ప్రభుత్వం పెట్టిన కేసులో మరొక కీలకమైన వ్యక్తిగా ఉన్న తన్నీరు హరీష్ రావు గారు ఇవాళ మళ్ళీ తెలంగాణ భవన్లో ఆయన ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టి ఇదంతా ట్రాష్ అని కొట్టిపారేసే ప్రయత్నం ఆయన చేశారు. సో ఈ మొత్తం అంతా కూడా పెద్ద నడుస్తోంది, ఇద్దరి మధ్య వార్లాగా నడుస్తోంది. సో దీని మీద అసలు ఏం జరుగుతోంది? పిల్లర్లు కుంగడం చిన్న విషయమని వాళ్ళు అంటారు. ఒక బ్యారేజ్కి సంబంధించిన 2 పిల్లర్లు కుంగిపోవడం చాలా చిన్న విషయం అనేది బీఆర్ఎస్ ఆర్గ్యుమెంట్, లేదా అప్పటి ప్రభుత్వ పెద్దల ఆర్గ్యుమెంట్. అసలు పిల్లర్లు కుంగిపోవడాన్ని తేలికైన విషయంగా ఎలా తీసిపారేస్తారు అనేది వీళ్ళ ఆర్గ్యుమెంట్. దానివల్ల మొత్తం ప్రాజెక్టే ప్రమాదంలో పడింది కదా అనేది ప్రభుత్వ వర్గాల యొక్క ఆర్గ్యుమెంట్. సో దీని మీద మనతో ఎగ్జిక్యూటివ్ బోర్డు మెంబర్, ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ఎస్ఎన్ రెడ్డి గారు మనతో ఉన్నారు. చాలా బిల్డర్స్ దీంట్లో చాలా సుదీర్ఘమైన అనుభవం ఉన్న ఎస్ఎన్ రెడ్డి గారు చాలా కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్లో ఉన్నారు, వివిధ వర్క్స్ చేసి నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, నాట్ ఓన్లీ ఇన్ తెలంగాణ, నాట్ ఓన్లీ ఇన్ ఆంధ్రప్రదేశ్, వివిధ దేశాల్లో కూడా
వర్క్స్ చేసిన ఎక్స్పీరియన్స్ ఎస్ఎన్ రెడ్డి గారికి ఉంది. కాళేశ్వరం మీద ఆయనకి కొంత అవగాహన ఉంది. దాని మీద మాట్లాడాల్సిన పరిస్థితుల్లో ఎస్ఎన్ రెడ్డి గారితో ముందు మాట్లాడదాం మనం. ఎస్ఎన్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే. ఎస్ఎన్ రెడ్డి గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ చర్చ అంతా చూస్తున్నారు కదా, చర్చ చూస్తున్నారు, తర్వాత పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక మీరు స్టడీ చేసి ఉంటారు, తర్వాత అటు ప్రభుత్వం వైపు నుంచి ఉన్న ఆర్గ్యుమెంట్స్ విన్నారు, నిన్నటి ప్రజెంటేషన్, ఇవాళ మళ్ళీ హరీష్ రావు గారు ఇంతకు ముందు 2-3 సార్లు చేశారు, మళ్ళీ ఒక ప్రజెంటేషన్ ఇవాళ కూడా చేసినారు. సో ఇదంతా చూసిన తర్వాత మై స్ట్రెయిట్ క్వశ్చన్ అండి, ఇంతకీ అది కూలినట్ట కూలనట్ట? ఫస్ట్ క్వశ్చన్. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ జస్ట్ విత్ ఇన్ 1 సెకండ్, మై సెల్ఫ్ ఎస్ఎన్ రెడ్డి. నేను విదేశాలలో పనిచేయలేదు, కానీ విదేశాలలో ఉన్న పెద్ద డ్యామ్స్ అన్ని చూసినాను. ఒక కాంట్రాక్టర్ గా ఎవరు చూడకపోయి ఉంటారు. ఇంకా ఈ స్పెషలైజేషన్ ఉన్నాం ఇప్పుడు, ఎస్పెషల్లీ గేట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఇది. ఇప్పుడు మొన్నటి వరకు, లాస్ట్ ఇయర్ వరకు నేషనల్ ప్రెసిడెంట్ బిల్డర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా 1941 ప్రీ ఇండిపెండెన్స్ అసోసియేషన్, దాని ప్రెసిడెంట్ గా ఉన్నాము. అండ్ మై స్పెషల్ గ్రాటిట్యూడ్ టు యువర్ ఏబిఎన్ ఛానల్ ఫర్ ఇన్వైటింగ్ మీ దిస్ సెషన్. దెన్ మీరు అన్నారు కూలిందా కూలలేదా, కూలినట్ట కూలనట్ట. ఒకటి, ఇప్పుడు ఎవరి మీద అయితే ఇవన్నీ ప్రభుత్వాలు రెండు, అప్పుడు ప్రభుత్వం ఏమంటది కూలలేదంట, అవును, ఇప్పటి ప్రభుత్వం కూలిందంటది. అది కూలిందా కూలలేదా కళ్ళకు కనిపిస్తుంది. ఇప్పుడు ఈ అరచేయి ఇది చూసుకోవడానికి అద్దం అవసరం లేదు, ఇక్కడ కనిపిస్తుంది చెయ్యి, మళ్ళీ అది అద్దంలో పెట్టి చూసే అవసరం లేదు. నెంబర్ 1, సొల్యూషన్ లేని ప్రాబ్లం అంటూ ఉండదు. బట్ ఇక్కడ ఏంటంటే మెయిన్ జరిగింది ఏంటంటే, చిన్న చెరువు మైనర్ ఇరిగేషన్ కానీ, మీడియం ఇరిగేషన్ కానీ, మేజర్ ఇరిగేషన్ కానీ, మా అనుభవంలో స్టేజ్ వైజ్ ఒక 3 సీజన్లు నింపడం జరుగుతుంది. అంటే అబ్జర్వేషన్ చేసుకుంటూ నింపాలి, ఒక్కొక్క మీటర్ 2 మీటర్లు. కానీ ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం, ఇప్పుడున్న కాంపాక్టింగ్, ఇప్పుడున్న మిషనరీ వీటి ప్రకారం నింపుకోవచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే ఇది స్పెషల్. ఎక్కడంటే ప్రపంచంలో ఇట్లాంటివి చాలా, ఆస్ట్రేలియాలో ఉంది ఇట్లా, అక్కడ కూడా కొన్ని స్లైడ్ కావడం జరిగింది. ఇది ఏంటంటే ఇది కొంచెం స్పెషలైజ్డ్ కాబట్టి జాగ్రత్తగా ఒక సీజన్ లో 3 మీటర్లు, మరో సీజన్ మీటర్ చూడాల్సింది, అట్లాంటిది జరగలేదు. నెంబర్ 1. ఇంకా టెక్నికల్ గా ఏంటంటే సీకెంట్ ఫైల్స్ ఇది అనేది జాగ్రత్తగా చూసుకోవాల్సింది. బాగా స్పీడ్, ఒకరి మీద ఒకరు, ఒకటే రోజులో 30,000, ఒక నెలలో 30,000 క్యూబిక్ మీటర్లు వేసినాడు. ఆయన అది ఎక్కడో వేరే దేశంలో 1 రికార్డు బద్దలు కొట్టాలని మన వాళ్ళు ఇంకొక 1000 క్యూబిక్ మీటర్స్ వేయడము, ఇట్లా స్పీడ్ అప్. అంటే 9 నెలల్లో పుట్టే పిల్లని 7 నెలలకే డెలివరీ చేయించాలని ఫ్రీ ఇది అంటారు కదా, ఆ విధంగా జరగడం కూడా కొంత ఇది. ప్లస్ మీరు నన్ను వినడం కూడా కరెక్టే. జనరల్ గా ఈ గొర్రెల గోత్రాలు మన గొల్ల మహారాజుకి, గొల్లవాడికి తెలుస్తాయండి. మా ఈ ఇంజనీర్స్ ది, పొలిటీషియన్స్ గోత్రాలు మమ్మల్ని అడిగితే తెలుస్తాయి చాలా మటుకు. దౌర్భాగ్యం ఏమిటంటే అసలు మన ఈ మధ్యన కౌంట్కే తీసుకోవట్లేదు. నెంబర్ 1. ఇంకా కాళేశ్వరం విషయంకి వస్తే, టెక్నికల్ గా మాట్లాడాలంటే అన్ని పేపర్లో వచ్చింది దాని గురించి. ఇప్పుడు సమయం వృధా తప్ప ఇంకేం లేదు, ప్రతి పేపర్లో అన్ని ఉన్నాయి. బట్ ఈ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కూడా కొంత ప్రజలకు తెలవడము మంచిదే. ఇక మీరు కాంట్రాక్టర్ల గురించి చెప్తే, కాంట్రాక్టర్స్ ఎంతసేపు ఆ డిజైన్ డిపార్ట్మెంట్ ఇచ్చిన డిజైన్ దాని ప్రకారం, ఒక ఫెలిసిటేటర్ వాళ్ళు చెప్పిన ప్రకారం, నేను కూడా కాంట్రాక్టర్స్ విషయంలో నేనేమి ఐఎమ్ నాట్ ఫైండింగ్ ఎనీ ఫాల్ట్ అండి. బికాజ్ ప్యూర్లీ దే బేస్డ్ ఆన్ మీరు అన్నట్టు డిపార్ట్మెంట్ డిజైన్స్, వాళ్ళు ఇచ్చే దీని మీదనే ఉంటుంది. అందుకనే నేను కాంట్రాక్టర్ సైడ్ కాకుండా డిజైన్, ఎగ్జిక్యూషన్ అండ్ గవర్నమెంట్ అప్రూవల్స్, వీటి మీదనే నేను బేస్ అవుతున్నాను బేసిక్ గా. అదే కరెక్ట్ అని కూడా అనుకుంటున్నా, రైట్? అఫ్ కోర్స్. బట్ హియర్ ఈజ్ ఇంత పెద్ద ప్రాజెక్ట్స్, మల్టీనేషనల్ కంపెనీస్, ప్రపంచంలోనే ఒక పెద్ద సంస్థ, ఇట్లాంటి వాళ్ళు కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సి వస్తుంది. బీయింగ్ ఏ కాంట్రాక్టర్, కొన్ని డిపార్ట్మెంట్ ఏదన్నా పొరపాట్లు చేస్తుంటే కూడా చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంటుంది. అది ఒక ఆస్పెక్ట్. కాకపోతే ఇక్కడ ఏంటంటే గవర్నమెంట్ ఇక్కడ కమిషన్ చెప్తున్న చాలా క్లియర్ గా చెప్తున్నది ఏంటంటే,
ఇది పొలిటికల్ డెసిషన్స్ తో తీసుకున్నారు తప్ప టెక్నికాలిటీస్ లోకి వెళ్లకుండా పూర్తిగా కేసీఆర్ గారు ఇండైరెక్ట్ గా చెప్పండి, కేసీఆర్ గారు వన్ మ్యాన్ షో లాగా నడిపించాడు, ఏదో ఆయన ఇంజనీర్ లాగా అనే ఫైండింగ్స్ వస్తున్నాయి ఈ కమిషన్ రిపోర్ట్ లో. ఓకే, దాని మీద ఆ విషయంలో వస్తే ఇప్పుడు టెక్నికల్ విషయంలో వస్తే టెండర్స్, మీరు చెప్పేది టెండర్స్, సెలక్షన్ ఆఫ్ ఏజెన్సీ, రైట్? ఆ గవర్నమెంట్ లో ఇప్పుడు నేను చెప్తాను ఏమంటే, ఓపెన్ గా చెప్పాలంటే ఎవ్రీబడి నోస్, ఎస్పెషల్లీ 2014 to 2023 what at that 10 years of last government period, and అక్కడ ఒక 5 సంవత్సరాలు 2019 నుండి అసలు యాక్చువల్లీ అవర్ బిలాంగ్స్ టు తెలుగు స్టేట్ కాంట్రాక్టర్స్ కన్స్ట్రక్టెడ్ ఏ పార్లమెంట్ హౌస్ అండ్ సెక్రటరియట్ బిల్డింగ్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్, విచ్ ఇస్ మోస్ట్ డేంజరస్ టెర్రరిస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్. ఎవ్రీబడి నోస్. అవును, కరెక్ట్. తాలిబాన్ల టెరిటరీ కదా అది. నో, యు సీ, అక్కడ 10 సంవత్సరాలు, ఇక్కడ 5 సంవత్సరాలు. అసలు టెండర్స్ అనేది లేదు, జస్ట్ ఐవాస్ టెండర్స్ అంతే తప్ప టెండర్స్ అనేది లేదు. ఎవరి పేరు ఎస్ఎన్ రెడ్డి, నీ ఒక 5,000 కోట్ల పని తీసుకోకంటే అంతే, అదంతే. ఇంకా అది ఒకవేళ నా సొంత ఎవరైనా ఒక కాంట్రాక్టర్ సొంత ఊర్లో ఏదైనా బ్రిడ్జ్ ఉంది, వానికి ఎలిజిబిలిటీ ఉంది అంటే వాడు ఎమ్మెల్యేని పోయి అడగాలి, అన్న ఈ టెండర్ వేసుకోవచ్చు అంటే లేదు నేను వేరే వానికి మాట ఇచ్చేసిన అంటాడు అతను. సో ఈ విధంగా జరిగింది. నెంబర్ 2, అసలు నేను ఒకటి క్వశ్చన్ అడుగుతాను, మీరు ఎక్కడన్నా చూడండి, ఇప్పటి నాకు ఐ డోంట్ నో, 99% ఐఎమ్ కాన్ఫిడెంట్ అబౌట్ ఇట్. ఎల్ఎన్టీ ఎక్కడ డ్యామ్ కట్టినారండి, ఇరిగేషన్ డ్యామ్ ఎక్కడ కట్టిరో చూడండి. సరే, ఇప్పుడు ఒకసారి నేను అనేది ఎస్ఎన్ రెడ్డి గారు వర్క్స్ విషయంలో, కాంట్రాక్ట్స్ విషయంలో ప్రభుత్వాలు సెలెక్ట్ చేసుకోవడం అనేది ప్రభుత్వం తప్పే. ఒకవేళ మీరు అన్నట్టే గనక ఒక ఏజెన్సీని సెలెక్ట్ చేసుకోవడం అనేది అంటే అది ప్రభుత్వం తప్పు, పొలిటికల్ డెసిషన్, రాంగ్ డెసిషన్. అది ఆ కంపెనీని తప్పు పట్టాల్సిన అవసరం లేదు కదా. ఆ కంపెనీ ఏదో కడదామనుగా ఉంటే వీళ్ళు ఇస్తే వీళ్ళకి తప్పు అవుతుంది, అంతేగాని వాళ్ళది ఎలా తప్పు అవుతుంది. సో అందుకని నేను వాటి జోలికి వెళ్ళడం లేదు. తప్పు అయింది నిజమే, ఏదో ఒక 1000 కోట్లు 500 కోట్లు పోయినంటే ఏదో చేసుకోవచ్చు అండి. ఇది ఇంత పెద్ద ప్రాజెక్టు ప్లస్ 1,00,00,000 కోట్లు అనేది కూడా కరెక్ట్ కాదే ఉంటుంది. నా పాయింట్ కూడా అదే, నా స్ట్రైట్ పాయింట్ కూడా అదే. ఏంటంటే అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది బీఆర్ఎస్ లేదా అప్పటి ప్రభుత్వం చెబుతున్నట్టు ఏమీ కాలేదు, దానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం దాన్ని హైప్ చేసి చూపిస్తుంది తప్ప దానికి ఏమీ కాలేదు. ఎన్నో బ్యారేజ్లు ఉన్నాయి, ఎన్నో రిజర్వాయర్లు ఉన్నాయి దాని కింద, ఈ 1-2 పిల్లర్లు కూలిపోతేనే దాని ఇదైపోయిందా అని మాట్లాడుతున్నారు. అది కరెక్టా? లేదు, ఈ కమిషన్ ఇచ్చినట్టుగా 2 పిల్లర్లు కూలిపోవడం అనేది కూలేశ్వరమే అనేది కరెక్టా? ఇప్పుడు ఆ విషయానికి వస్తే మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ డాక్టర్ చెప్పిందే వినాలి, ఆపరేషన్ టేబుల్ మీద నుంచి వెళ్ళిపోవడానికి ఉండదు. ఒక చాలా నిష్ఠాతులైన ఇప్పుడు సెంట్రల్ వాళ్ళు డిజైన్స్ ఆ ప్రాజెక్ట్ వాళ్ళంతా పెద్ద రిపోర్ట్ ఇచ్చి వాళ్ళేం ఊరికే అక్కడ వాళ్ళకే ఎవరికి శత్రువులు ఉండరు జనరల్ గా. ఈ డ్యామ్ సేఫ్టీ కమిటీ వాళ్ళు ఊరికే వేగ్ గా ఇది చేయడానికి. కోర్స్ ఒకవేళ అదే గవర్నమెంట్ లో అప్పుడే ఇది చేసేసుకుంటే కొంత రెక్టిఫై అయిపోయేదేమో సెకండరీ థింగ్. బట్ ఇప్పుడు ఏంటంటే వాళ్ళ మాట వినాల్సిందే మనం. మీరు మీ ఇంట్లో మీ ఫ్యామిలీ మెంబర్ ని ఒకసారి హాస్పిటల్ కి అప్పచెప్పిన తర్వాత ఆ డాక్టర్ చెప్పినట్టు వినాల్సిందే తప్ప మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోవడానికి లేదు. దాన్ని ఊరికనే రిపేర్ చేస్తాము, ఏదో గ్రోటింగ్ చేసేసి నేను కూడా గ్రోటింగ్ ఎక్స్పర్ట్ నే. అది అంత ఈజీగా లేదు. 2 lakhs తీసేసి కట్టుకోవచ్చు, అది సెకండరీ. ఇదంతా ఇప్పుడు ఇంత పెద్ద ప్రాజెక్ట్ లో 2 పిల్లర్లైనా ఏ పిల్లరైనా 1 పిల్లరైనా ఇప్పుడు మీకు చెప్తాను, 2,000 లీటర్ల పాలల్లో ఒక డ్రాప్ చాలు, పాయిజన్ వేస్తారు మొత్తం 2,000 లీటర్లు పాడైపోతాయి. అట్లాగే ఇందులో డ్యూరింగ్ ది కన్స్ట్రక్షన్ అండ్ ఆఫ్టర్ కన్స్ట్రక్షన్ అనేది కూడా చూసుకోవాలి. ఇప్పుడు మనకు పంజగుట్ట ఫ్లైఓవర్ లో ఒక సెగ్మెంట్ పడిపోయింది. అప్పుడు నన్ను అడిగినారు, పడిపోతే నాకు అందరూ వచ్చి మీ వాళ్ళంతా వచ్చి అడిగితే నో ఇది కాంట్రాక్టర్ ను ఇది చేసేయాలి, అరెస్ట్ చేయాలి, చంపాలని. కాంట్రాక్టర్ ఏమన్నా ఎవరినన్నా కత్తి పెట్టి పొడిచిండా లేకపోతే రివాల్వర్ తో కాల్చిండా? డ్యూరింగ్ ది కన్స్ట్రక్షన్ అవుతుంది. తర్వాత ఎవరు చేసినారు? అతను నజర్ ఆఖరికి డిజైన్ అతనితోటే చేపించుకున్నారు కదా. పెద్ద కంపెనీ, కోట్ల వెహికల్స్ పోతున్నా. ఎవడైనా కాంట్రాక్టర్ గమన్ ఇండియా అని ఎవడన్నా గుర్తు చేసుకుంటాడా? నో, లేదు, అయిపోయింది. సో ఇది కూడా రెక్టిఫై చేయడానికి
సొల్యూషన్ లేని ప్రాబ్లం అంటూ ఉండదు. నేను ఎన్ని డ్యామ్ తర్వాత ఎస్ఎన్ రెడ్డి గారు, ఇది చాలా కీలకమైన పాయింట్ ఏంటంటే, చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అని చెప్పి అప్పుడు ప్రభుత్వం కాళేశ్వరంతో మొత్తం తెలంగాణ స్టేట్ అంతా సస్యశ్యామలం అయిపోతుంది అని చెప్పి కట్టారు. కానీ ఇప్పుడు ఇవన్నీ లెక్కలన్నీ బయటకు తీస్తుంటే అసలు ఇది వైబుల్ ప్రాజెక్ట్ కానే కాదు అని లెక్కలు చెప్తా ఉన్నారు. నిన్న కూడా ప్రభుత్వం చాలా లెక్కలు బయట పెట్టింది. అది కూడా కొంచెం చర్చిద్దామండి, ఫైనాన్షియల్ మ్యాటర్స్ కూడా. ఎస్ఎన్ రెడ్డి గారు, అసలు బేసిక్ క్వశ్చన్ ఎక్కడ వస్తూ ఉందంటే, అప్పటి ప్రభుత్వం తీసుకున్న ఈ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్ణయం ఇది వైబుల్ ప్రాజెక్టేనా? ఎందుకంటే ఏదైనా మనం టేకప్ చేస్తే అగ్రికల్చర్గా చీప్ అండ్ బెస్ట్గా రైతులకి అందుబాటులోకి రావాలి నీరు, అంతే కదా. కానీ ఇది అసలు చాలా ఎక్స్పెన్సివ్ ప్రాజెక్టు, వైబుల్ కాని ప్రాజెక్ట్. ఎందుకంటే దానికి పెట్టే ఖర్చు కంటే దాని ద్వారా వచ్చే ఆదాయం తక్కువ అనే ఒక చర్చ కూడా ఉంది. వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్? ఇప్పుడు ఇందులో మీరు వెరీ గుడ్ క్వశ్చన్. ఇప్పుడు ఇది ఈ గ్రావిటీ డ్యామ్స్ నే మనకు మెయింటెనెన్స్ తక్కువ, ఫీజబుల్, దాని వల్ల లాభాలు ఎక్కువ ఉంటాయి. గ్రావిటీ అండ్ లిఫ్ట్ ఈజ్ ఆల్వేస్ డ్రింకింగ్ వాటర్. ఏదో చిన్న చిన్న ప్రాజెక్ట్స్ కి అయితే ఇట్స్ ఓకే. ఇంత పెద్ద ప్రాజెక్ట్స్ కి లిఫ్ట్ ఇరిగేషన్ అనేది దాని గురించి ఏ భాషలో చెప్పాలో ఇది బాగుండదు నా భాషతో. దాదాపు 14 నుంచి 14,500 కోట్లు కావాలండి, ఇంక్లూడింగ్ ఇంట్రెస్ట్. ఐఎమ్ టెలింగ్, ఇంట్రెస్ట్ సహా పవర్ కానీ ఇదంతా ఓఎండ్ఎం. ప్రపంచంలో ఏ డ్యామ్ లో అయినా పర్సెంటేజ్ తీసుకుంటే, అంటే సపోజ్ 1,00,000 కోట్లు ఖర్చు పెడితే 15,000 కోట్లు అవుతుందంటే దాదాపు 15% ఆఫ్ దట్ ప్రాజెక్ట్ కాస్ట్ మెయింటెనెన్స్ కి. ఏ ప్రాజెక్ట్ కైనా ఇప్పుడు 3 గార్జ్ డ్యామ్ ఉంది, ఇప్పుడు చైనాలో 2 సార్లు వచ్చి ఎన్నో డ్యామ్స్ ఉన్నాయి, ఈవెన్ లిఫ్ట్ ఇరిగేషన్ కూడా ఉండొచ్చు. కానీ ఇంత మెయింటెనెన్స్ అది ముందు ఊహించుకోలేదు. అది ముందు ఊహించుకోవడం కూడా కొంచెం కష్టము. బట్ ఇప్పుడు మీరు అన్నట్టు ఇది ఫీజిబిలిటా కాదా అంటే, 40 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉన్న నన్ను అడగాల్సిన అవసరం లేదా, ఇంజనీర్స్ అడగాల్సిన అవసరం లేదు. ఇప్పుడున్న ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రకారం మీరు దాంట్లో కొడితే కూడా 10th క్లాస్ చదివిన స్టూడెంట్ అడిగితే కూడా చెప్తాడు ఇది ఫీజబిలిటీ కాదు. ఏమంటే ఇంకా మన దగ్గర డబ్బు, రిసోర్స్ అన్ని దానికి ఇంకా పెట్టిన వైట్ ఎలిఫెంట్ అంటాం కదా, ఇది వైట్ ఎలిఫెంట్ మాత్రమే. అయితే నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చేసిన ప్రజెంటేషన్ లో వాళ్ళు చెప్పింది ఏంటి అంటే, ఇప్పటికే దాదాపు 36,000-40,000 దగ్గర ఇంట్రెస్ట్లు కట్టి ఉన్నాము. దీని కింద తెలంగాణ ప్రభుత్వం కట్టింది. ఇంకా 69,000 కోట్ల రూపాయలు ప్రిన్సిపల్ అమౌంట్, ఇంకొక 40,000 కోట్ల పైచీలకు ఇంట్రెస్ట్ బకాయి ఉన్నాం కట్టాల్సింది. అంటే ఇంకా 1,10,000 కోట్ల రూపాయలు బకాయి ఉంది. ఇలాంటి ప్రాజెక్టు ఇలా పెట్టుకొని అదేమో కూలిపోయింది, కుంగిపోయింది, వాట్ ఎవర్ అనే దాని మీద మన బడ్జెట్ ఎంత అంటే, ఇరిగేషన్ బడ్జెట్ ఎంత మీకు తెలుసు. అవును, ఇప్పుడు మా కాంట్రాక్టర్స్ ఎంతమంది 2-3 ఇప్పుడు దాదాపు 10,000 కోట్లు పెండింగ్ ఉంది, పేమెంట్స్ లేవు, ఇంకా వస్తున్నారు. దీనివల్ల ఇప్పుడు డ్యామ్స్ మెయింటెనెన్స్ కండి చిన్న రోప్ అది ఇది పోతే మనం చూసినారు కదా, హుటిన పైలట్ లాగా ఆయన ముందే సతవాగా పైలట్ దూసుకొని పోయింటే పేపర్లో వస్తే రోప్స్ పోయినాయి చూడాలంటే, అది కూడా 6 గేట్లు పైన స్పిల్వే బ్రిడ్జ్, 6 గేట్ల ఎరెక్షన్, స్పిల్వే బ్రిడ్జ్ నేను చేసినాను చూడాలి. అది ఇమ్మీడియట్ హుటిన అక్కడికి వెళ్ళిండు. ఏదో 2-3 గేట్లకు కొన్ని రిపేర్స్ వచ్చినాయి, డబ్బు లేదు. వేరు డబ్బు ఉంటే బ్రహ్మాండంగా చేసుకుంటారు, అది వేరు. ఇక్కడ మళ్ళీ అట్లాగే మన మంజీరా నెంబర్ 1 టేస్ట్ అది వాటర్, మన డ్రింకింగ్ వాటర్. అక్కడ ఎండి గారు, మన అశోక్ రెడ్డి గారు హుటిన మార్నింగ్ విత్ ఇన్ 1.5 hours అక్కడ పోయి అన్ని ఇన్స్పెక్ట్ చేసినాడు. వాళ్ళకు కొంచెం డబ్బు ఉన్నట్టుంది. కానీ ఇప్పుడు ఇట్లాంటి వాటికి రోప్స్ పోతే చిన్న మెయింటెనెన్స్, ఏదైనా గేట్ కి ఏదైనా రిపేర్ వస్తే డబ్బు లేదు, పెండింగ్ ఉంది అంతా. మరి ఇప్పుడు దీనికి 15 దాదాపు ఇన్ని వేల కోట్లు ఇయర్లీ ఇవ్వాలంటే మరి ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన విషయం. అక్కడ దీనికి ఇప్పుడు పెద్దగా క్యాలిక్యులేషన్స్ అవసరం లేదండి, పెద్ద ఇంజనీరింగ్, దానికి ఒక పెద్ద ఇన్వెస్టిగేషన్, వైబులా కాదా, ఈవెన్ లే మ్యాన్ నాన్ టెక్నికల్ ఈవెన్ మీరు కూడా చెప్పగలరు. దీనికి వ్యాప్కోస్ నుంచి వ్యాప్కోస్ కి చెల్లించారు కదా, దీనికి సంబంధించి స్టడీకి సంబంధించి చాలా డబ్బులు 677 lakh రూపీస్ చెల్లించారు వ్యాప్కోస్ కి. ఆ వ్యాప్కోస్ ఒక రిపోర్ట్ ఇస్తే ఆ రిపోర్ట్ పక్కన పెట్టారు, అసలు దాన్ని పట్టించుకోలేదు. వ్యాప్కోస్ ఇచ్చిన రిపోర్ట్ పక్కన పెట్టారు. అందువల్ల ఆ మొత్తం ఇచ్చిన డబ్బుల్ని అధికారుల నుంచి రికవరీ చేయాలని ఈ కమిషన్ చెప్తోంది. అది పాసిబుల్ అయినా? అది జరిగే పనేనా అండి?
అది పాసిబుల్ కానే కాదు. ఎట్లా అవుతుంది చెప్పండి? వాళ్ళ దగ్గర ఏముందని వాళ్ళ అవయాలు ఏదైనా ఆర్గాన్స్ అంతా కూడా దాంట్లో 1% కూడా రాదు. అదేది ఆ కమిషన్ చెప్పిన రిపోర్ట్ లో అది నాట్ ఎట్ ఆల్ పాసిబుల్. హౌ కెన్ యూ ఇది ఎట్లా? కానీ ప్రభుత్వానికి ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కదా సార్, ఒక ఏజెన్సీకి స్టడీ చేసి రిపోర్ట్ ఇవ్వమని. రెస్పాన్సిబిలిటీ అంటే కోడి గుడ్డ ముందు గుడ్డ. ఇప్పుడు మళ్ళీ అదే కోడి ముందా గుడ్డు ముందా అవుతుంది. ఎందుకంటే అటు ప్రభుత్వమా ఇటు పాలకులు, దీనికి ఎవరు రెస్పాన్సిబిలిటీ? అట్లా కాదు, నేనేది అట్లా కాదు సార్. ఇప్పుడు ఒక ప్రాజెక్టుకు సంబంధించి బ్యారేజ్ ఎక్కడ కట్టాలి, తొమ్మిడిహట్టిలో కట్టాలా, మేడిగడ్డిలో కట్టాలా, లేకపోతే ఇంకో చోట ఇంకో దీని మీద సంథింగ్ ఏదైనా సరే ఒక సంస్థకి స్టడీ చేసి రిపోర్ట్ ఇవ్వమని కొన్ని వందల కోట్ల రూపాయలు దానికి ఇచ్చినప్పుడు వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ని అయితే వీళ్ళు బేస్ చేసుకుని ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి కదా. అసలు దాని పుస్తకం సీల్ కూడా తీయకుండా పక్కన పెట్టారు అనేది ఇప్పుడు కమిషన్ చెప్తోంది. అలాంటప్పుడు గవర్నమెంట్ హ్యాస్ టేక్ రెస్పాన్సిబిలిటీ కదా, ఆఫీసర్స్. గవర్నమెంట్ అంటే ఆఫీసర్స్. ప్రైవేట్ ఏజెన్సీస్ మన ఎంత బ్రహ్మాండమైన ఇంజనీర్స్ అండి, మన ఎస్పెషల్లీ తెలుగు స్టేట్స్. అసలు మీరు వేరే స్టేట్స్ లలో చూడండి, వాళ్ళ బిల్డింగ్స్ చూడండి, మన టాయిలెట్ కంటే వాళ్ళ మెయిన్ హెచ్ఓడిస్ ఛాంబర్స్ కూడా అధ్వానంగా ఉంటాయి. అంత బాగా మన ఇంజనీర్స్. కానీ వాళ్ళని పని చేయనియాలి కదా మనము. వాళ్ళతో పని చేయిస్తే కమిషన్లు ఎక్కడి నుంచి వస్తాయి? ఎస్, అది కమిషన్స్ దొరికిపోతే ఇంకా నేను అదే కదా లాస్ట్ 10 years అక్కడ. ఈ రోజు కూడా ఆఫ్ఘనిస్తాన్ లో పనిచేయడం చాలా ఈజీ అండి. మన 10 years అక్కడ 5 years భయపడిపోయినారు కాంట్రాక్టర్స్. తెలుగు స్టేట్స్ లో పనిచేయడం కంటే ఆఫ్ఘనిస్తాన్ లో పనిచేయడం ఈజీనా? అంటే ఇప్పుడు ఇక్కడ అక్కడ మెరుగైపోయింది. పేమెంట్స్ కూడా సీరియల్ గా కొంత వస్తున్నాయి. ఎక్కడేమో డబ్బు లేదు. డబ్బు ఉంటే ఇక్కడ మన తెలంగాణలో కూడా మాకు పూర్తి నమ్మకం ఉంది, ఇప్పుడున్న ప్రభుత్వం మీద పేమెంట్స్ చేస్తారనే నమ్మకం ఉంది, పని చేయించుకుంటారని. లేదంటే క్లోజ్ చేసేస్తే వేరే చోట పోయి బతుకుతాం, అది వేరే విషయం. ఆంధ్రప్రదేశ్ లో బానే ఉందా సిచ్యువేషన్? కొంత మొత్తం సెట్ అయిందండి వితౌట్ ఎనీ మీరనే కమిషన్స్ అట్లాంటిది ఏది లేదు. ఇప్పుడు మన దగ్గర కూడా ఏదో ఒకటి ఉంటే ఏదైనా అప్లికేషన్స్ ఉంటాయో, కానీ ఈవెన్ నేను ప్రూవ్ చేస్తాను ఎన్నో. వాళ్ళ అసలు ఇరిగేషన్ మంత్రి గారి ముఖం కూడా చూడకుండా ఎవరో కూడా తెలియదు చాలా మందికి పేమెంట్స్ వచ్చినాయి. R&Bలో కూడా కమిషన్స్ లేవు. అట్లాంటి ఏదో కొంత 5%, 7% అంటున్నారు కదా, దాంట్లో ఎలాంటి అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. తక్కువ కొన్ని అప్లికేషన్స్ ఉంటాయి. చాలా మటుకు 100 కోట్లు వితౌట్ ఎనీ ఇది పేమెంట్ అవుతున్నాయి. ఈ మధ్యన మేము కోర్టు కూడా వెళ్ళడం జరుగుతుంది. ఆల్రెడీ మేము కొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఈ మధ్యన ఫైల్ చేస్తున్నాయి. ఏదంటే ఫస్ట్ కమ్ ఫస్ట్, మీ దగ్గర ఉన్నదే ఇవ్వండి, మీ దగ్గర ఉన్నప్పుడే ఇవ్వండి, కానీ ఫస్ట్ కమ్ ఫస్ట్. ఎవరో ఒకరిద్దరికి పెద్దగా ఇచ్చేసి అట్లా కాకుండా న్యాయంగా అడుగుతున్నాము. మరి న్యాయమూర్తులు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. రైట్. ఫైనల్ గా SN రెడ్డి గారు ఒక్క మాట, ఈ కుంగిపోయిన పిల్లర్లు ఏవైతే ఉన్నాయో మేడిగడ్డ బ్యారేజ్కి సంబంధించి, సరే అదే చిన్న డ్యామేజే కదా అని హరీష్ రావు గారు, కేసీఆర్ గారు వాళ్ళు అంటూ ఉన్నారు చిన్నదే అని. లేదు అది పెద్దదే, అది మొత్తం పిల్లర్లు కుంగిపోతే చిన్నది ఎట్లయితే వీళ్ళు అంటున్నారు కదా. సో మొత్తం మీద దీన్ని మళ్ళీ రిపేర్ చేసి సెట్ చేసి ప్రాజెక్టుని ముందుకు తీసుకెళ్లడమా, దాన్ని అట్లా NPA లాగా పడేయడమా, ఏది చేస్తే బెటర్ అంటారు మీరు? మీ ఒపీనియన్ ఏంటి? NPA లాగా పడేస్తే ఒకందుకు లాభమే. బట్ ఇంత ఖర్చు పెట్టుకొని మనం అంతా ప్రపంచం అంతా బ్లేమ్ అయిపోతాం కదా. మళ్ళీ ఏదో వరల్డ్ బ్యాంక్ ఏదో మళ్ళీ అప్పు ఏదో తెచ్చి 10,000 కోట్లు 50,000 కోట్లు అప్పు తెచ్చి న్యాయంగా పనిచేసి దాన్ని కొన్ని బ్లాక్స్ తీసేసి చేస్తే సాధ్యం. ప్రాబ్లం లేదంటే 9 ఏళ్ల దగ్గర మళ్ళీ ఇంకో బ్యారేజ్ కట్టాలి. సొల్యూషన్ ప్రాబ్లం లేదు. దాన్ని ఇంకో బ్యారేజ్ ఎక్కడ కడతారండి? అంత ఈజీ కాదు. చాలా పెద్ద ఇదండి ఇది. దీనికి ఒక పెద్ద డిబేట్. ఇది చాలా చిన్న ఇష్యూ కాదు. అసలు ఎంత పెద్ద ఇష్యూ అంటే డబ్బు కావాలి. మళ్ళీ డబ్బు ఉంటే చేయొచ్చు, అంత డబ్బు ఎక్కడ. ఇప్పుడు మెయింటెనెన్స్ కే దిక్కులేదు కదా, దాన్ని ఎట్లా మెయింటైన్ చేయాలి? వాడు ఊరుకుంటాడా? ఇంట్రెస్ట్ ఇచ్చినాడు ఎందుకు ఊరుకుంటాడు? ఎవరు ఊరుకోరు. మరి ఇప్పుడు మన ఇద్దరం ఏదో హ్యాండ్ లోన్ తెచ్చుకొని అయ్యా బాబు 1 నెల ఆగు 6 నెలలు ఆగు అన్నట్టు కాదు కదా ఇది. సో ఫైనల్ గా ఇంకా లాస్ట్ క్వశ్చన్, బట్ నాట్ లీస్ట్ అని, ఇది తెలంగాణకి ప్లస్ అయిందా మైనస్ అయిందండి ఇది కాళేశ్వరం? తెలంగాణకి మన రీసోర్సెస్ చెప్తున్నాను కదండి, మన రీసోర్సెస్ ఎంత బ్రహ్మాండమైన రీసోర్సెస్. అందులో ఒక విధంగా చెప్పాలంటే మైనసే కదా. మన దాదాపు ఇన్ని వేల కోట్లు డెఫినెట్ గా మైనసే తెలంగాణకు. అందులో ఎలాంటి అనుమానం లేదు.
దీంట్లో. మరి అది సక్సెస్ అయితేనేమో సరే, ఎంత కాస్ట్ అయినా సరే ఫ్రూట్స్ వస్తే రైతులకు కానీ తాగడానికి తాగునీరు సాగునీరు ఎంత కాస్ట్ అయినా సరే, 1,00,000 కోట్లు కాదు ఇంకా 50,000 కోట్లు ఖర్చు పెట్టైనా సరే ప్రభుత్వాల బాధ్యత ఉంటది అది. కానీ కాస్ట్ అనేది కూడా ముఖ్యమే కదా. కాస్ట్ వైజ్ చూసుకుంటే తెలంగాణకు ఆల్రెడీ నష్టం జరిగింది. ఎన్నో ప్రాజెక్ట్స్ ఎన్నో విధాల బీయింగ్ తెలంగాణ వాదిగా గ్యారెంటీగా నష్టం జరిగింది, అందులో ఎలాంటి అనుమానం లేదు. రైట్, చూద్దాం ప్రభుత్వాలు ఏం చేస్తాయో దీన్ని. థ్యాంక్ యూ వెరీ మచ్ ఎస్ఎన్ రెడ్డి గారు, నాతో ఈ షోలో పాల్గొని మీ ఒపీనియన్ చెప్పినందుకు, మీ ఎక్స్పీరియన్స్తో థ్యాంక్ యూ వెరీ మచ్.